హాయ్ ఎవ్రీవన్, రైల్వే నుండి సిసిఎస్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సిసిఎస్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్. ఈ అప్రెంటిస్షిప్ చేసిన వారు గ్రూప్ డీకి అప్లై చేయాలంటే ఏ ట్రేడ్ చేసిన వాళ్ళైనా ఎలిజిబులా లేదా పర్టికులర్ ట్రేడ్ చేసిన వాళ్ళే ఎలిజిబుల్ అనే ఈ డౌట్ అనేది సిసిఎస్ చేసిన ప్రతి ఒక్కరికి ఉంది. సో వీరి కోసమే రైల్వే ఈ అప్డేట్ని అయితే రిలీజ్ చేసింది. సో ఈ అప్డేట్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, course completed act apprentice of any trade trained in railway establishments can apply. రైల్వేలో అప్రెంటిస్షిప్ చేసిన వారు అంటే మీరు ఏ ట్రేడ్లో అప్రెంటిస్షిప్ చేసినా గ్రూప్ డీకి అప్లై చేసుకోవచ్చు. సిసిఎస్ హూ హ్యావ్ డన్ ట్రైనింగ్ ఇన్ రైల్వే ఎస్టాబ్లిష్మెంట్స్ అండ్ హ్యావింగ్ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ గ్రాంటెడ్ బై ఎన్సివిటి ఓన్లీ ఆర్ ఎలిజిబుల్. రైల్వేలో అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఒక ఎన్ఏసి సర్టిఫికేట్ వస్తుంది. ఎన్ఏసి మీన్స్ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ గ్రాంటెడ్ బై ఎన్సివిటి. ఎన్సివిటి నుండి ఈ ఎన్ఏసి సర్టిఫికేట్ని పొంది ఉండాలి. సిసిఎస్ హ్యావింగ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద బోర్డ్ ఆర్ ఇన్స్టిట్యూట్ ఆర్ ఆర్గనైజేషన్ అదర్ దాన్ ఎన్సివిటి ఆర్ నాట్ ఎలిజిబుల్. అంటే మీరు రైల్వేలో కాకుండా అదర్ బోర్డ్స్, ఇన్స్టిట్యూట్, ఆర్గనైజేషన్ వేటిల్లో మీరు అప్రెంటిస్షిప్ చేసి సర్టిఫికేట్ ఉన్నా ఆ సర్టిఫికేట్ ఈ గ్రూప్ డి జాబ్కి అప్లై చేయడానికి ఎలిజిబుల్ కాదు. సో రైల్వేలో అప్రెంటిస్షిప్ చేసిన వారు మాత్రమే ఈ గ్రూప్ డికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. సో సిసిఏ క్యాండిడేట్స్కి గ్రూప్ డి సిబిటీలో 40 to 50 మార్క్స్ వచ్చినా మీరు నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తారు. CCS trained in railway establishments who have completed their training and processing national apprenticeship certificate granted by NCVT should carefully fill duration of training, certificate details and marks in the online application. మీరు గ్రూప్ డీకి అప్లై చేసేటప్పుడు మీ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్లో ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో అంటే మీ ట్రైనింగ్ డ్యూరేషన్ అండ్ మార్క్స్ వీటి గురించి డీటెయిల్గా మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది. The candidates who have appeared in the NCVT examinations before the last date of online application, that is 22nd February 2025, but result for which is not declared should fill date of last examination in the online application. మీరు NCVT ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే మీరు ఎగ్జామ్ రాసిన డేట్ని ఇవ్వచ్చు. అంటే ప్రజెంట్ అనేది మనకి ఎన్సివిటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన రిజల్ట్స్ అనేవి ఇంకా రాలేదు. ఎవరైతే ఎన్సివిటి ఎగ్జామ్ రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో మీరు ఎగ్జామ్ రాసిన లాస్ట్ డేట్ని ఇవ్వచ్చు. ఎన్సివిటి సర్టిఫికేట్ డీటెయిల్స్ ఇవ్వలేరు కాబట్టి ఎగ్జామ్ డేట్ని ఇవ్వచ్చు. గ్రూప్ డి ఆన్లైన్ అప్లికేషన్ అనేది January 23 నుండి February 22 వరకు టైం ఉంది. సో మీరు ఈ టైంలో అప్లై చేయడానికి ట్రై చేయండి. అప్లై చేసేటప్పుడు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉండుంటే కనుక మోడిఫికేషన్కి సంబంధించి కూడా టైమింగ్ అనేది ఇచ్చారు. సో ఆ డేట్స్లో మీ మిస్టేక్స్ ఏమైనా చేసి ఉంటే ఆ మిస్టేక్స్ని కరెక్షన్ చేసుకోవచ్చు. ఆ మిస్టేక్స్ని కరెక్షన్ చేసుకోవాలంటే మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇటువంటి రిస్క్ ఏమీ ఉండకుండా ఉండాలి అంటే మీరు అప్లై చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయండి. రైల్వేలో సిసిఎస్ కంప్లీట్ చేసిన వారిని దృష్టిలో పెట్టుకొని ఈ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటీస్తో సిసిఏ క్యాండిడేట్స్కి ఉన్న డౌట్స్ అయితే క్లియర్ అవుతాయి. ఈ నోటీస్ మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ప్రెస్ చేయండి. Thanks for watching. Keep supporting me.